పట్టుదల దేని మీద ఉండాలి? ఒక ఊరిలో ఒక పట్టుదల గల వ్యక్తి ఉండేవాడు. అతను ఏ పని చేసినా చాలా మొండిగా చేసేవాడు. అయితే తన పట్టుదలను ఎక్కడ ఉపయోగించాలో అతనికి తెలిసేది కాదు. ఒకరోజు అతను అడవికి వెళ్ళినప్పుడు ఒక ఉడుము కనిపించింది. ఆ ఉడుము తన కాళ్ళతో భూమిని గట్టిగా పట్టుకొని ఉంది. ఆ వ్యక్తి ఆ ఉడుము తోక పట్టుకుని తన శక్తినంతా ఉపయోగించి వెనక్కి లాగాడు. కానీ ఆ ఉడుము ఎంతటి బలమైనదంటే ప్రాణం పోయినా సరే తాను పట్టిన పట్టును విడవలేదు. అంటే అది అడుగులతో భూమిని పట్టుకుంది కదా, దాన్ని విడవలేదు. తన గోళ్లతో భూమిని అంటిపెట్టుకుని అట్లాగే గట్టిగా ఉండిపోయింది. ఉడుముతో ఒక బట్టి యురిదిగా లాగిన నడుగు విడక పూని యానియుండు మురికిపైన జేర ముదమందవలెనట్లు విశ్వదాభిరామ వినురవేమా. ఉడుముతో కబట్టి యురిదిగా లాగిన నడుగు విడక పూని యానియుండు మురికిపైన జేర ముదమందవలనట్లు విశ్వదాభిరామ వినురవేమా. ఉడుముకు ఉన్న ఆ పట్టుదల, ఆ ఏకాగ్రత చాలా గొప్పవి. మనిషి కూడా తన జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ ఉడుము లాంటి పట్టుదలే కలిగి ఉండాలి. కానీ ఆ పట్టుదల దేని మీద ఉండాలి అన్నదే అసలైన ప్రశ్న. కొందరు ఉడుములాంటి పట్టుదలను చూపిస్తారు, కానీ అది మురికి అంటే చెడు పనులు లేదా అశాశ్వతమైనటువంటి కోరికల కోసం దానిపైన చూపిస్తారు. బురదలో పడి దొరలే పందికి ఆ మురికిలోనే ఆనందం దొరుకుతుంది. అలాగే కొందరు మూర్ఖులు చెడు మార్గంలో వెళ్తూ అందులోనే సుఖం ఉందని భ్రమపడి ఆ మార్గాన్ని ఉడుము పట్టుదలలాగా వదలకుండా విడిచిపెట్టకుండా ఉంటారు. ఇప్పుడు వేమన పద్యంలోని తాత్పర్యం ఏంటంటే, ఉడుముతో కపట్టి ఎంత బలంగా లాగినా అది తాను పట్టిన పట్టును ఎలాగైతే వదలదో అలాగే మనిషి కూడా తను నమ్మిన సత్యం మీద లేదా లక్ష్యం మీద అంతటి పట్టుదలను కలిగి ఉండాలి. అయితే ఆ పట్టుదల మురికిలాంటి చెడు విషయాల మీద కాకుండా ఉన్నతమైన ఆశయాల మీద ఉండాలని వేమన పద్యం ద్వారా మనకు ఆయన హితవు పలుకుతున్నారు. పట్టుదల ఉండడం ఎంత ముఖ్యమో ఆ పట్టుదల మంచి మార్గంలో ఉండడం అంతకంటే ముఖ్యం అని వేమన గారి పద్యంలోని తాత్పర్యం. ఈ పద్య భావాన్ని వ్యక్తపరిచే ఒక అద్భుతమైన కథ పంచతంత్రం కథల్లో ఉంది. అలాగే మరొక అద్భుతమైన కథ బౌద్ధుల జాతక కథల్లో ఉంది. అయితే ఈ రెండు కథలు విందాం. ఈ రెండు కథల్లో ఏ కథ వేమన పద్య భావానికి సరిగ్గా సరిపోలుతుందో మీరు కామెంట్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరచండి. ఒక అడవిలో ఒక ముసలి ఏనుగు చనిపోయి పడిపోయి ఉంటుంది. అటుగా వెళ్తున్న ఒక నక్క ఆ ఏనుగు కళేబరాన్ని చూస్తుంది. అబ్బో, ఈ ఏనుగు శరీరం నాకు కొన్ని నెలల పాటు ఆహారాన్ని ఇస్తుంది అని సంతోషపడిపోతుంది. కానీ ఒక సమస్య ఎదురవుతుంది. ఏనుగు చర్మం చాలా గట్టిగా ఉండడంతో నక్క ఎంత ప్రయత్నించినా ఆ చర్మాన్ని కొరికి మాంసాన్ని తినలేకపోతుంది. అప్పుడు ఆ నక్క ఉడుం పట్టుపడుతుంది. ఏదో ఒక రకంగా ఆ ఏనుగు లోపలికి వెళ్ళి తీరాలి అని మొండిగా అక్కడే వేచి ఉంటుంది. అంతలో అక్కడికి ఒక సింహం వస్తుంది. నక్క వినయంగా నమస్కరించి, స్వామి, మీకోసం ఈ ఏనుగును కాపలా కాస్తున్నాను అని అబద్ధం చెబుతుంది. సింహం, నేను వేటాడినది మాత్రమే తింటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఒక పులి వస్తుంది. పులిని కూడా నక్క తెలివిగా భయపెట్టి పంపేస్తుంది. చివరికి ఒక చిరుతపులి వస్తుంది. నక్క చిరుతతో, మిత్రమా, నీ పళ్ళు చాలా పదును కదా, ఈ ఏనుగు చర్మాన్ని కాస్త కొరికిపెట్టు, సింహం రాగానే నిన్ను హెచ్చరిస్తాను అని అంటుంది. చిరుతపులి ఆ చర్మాన్ని చీల్చగానే నక్క దానిని భయపెట్టి పంపించేస్తుంది. ఇప్పుడు ఏనుగు శరీరానికి ఒక రంధ్రం ఏర్పడ్డది కదా. నక్క వెంటనే ఆ రంధ్రం గుండా ఏనుగు కడుపులోకి దూరిపోతుంది. అక్కడ ఉన్న మాంసాన్ని తింటూ పరవశించిపోతుంది, ఆనందపడిపోతుంది. నక్క ఏనుగు లోపల ఉండి మాంసం తింటున్న సమయంలో ఎండ వేడికి ఏనుగు చర్మం గట్టిపడిపోతుంది. నక్క లోపలికి వెళ్ళగానే రంధ్రం మూసుకుపోతుంది. లోపల అంతా కుళ్ళిపోయిన మాంసం, రక్తం, మలమూత్రాలతోటి నిండిపోయినటువంటి మురికి ఉంటుంది. బయటకు రాలేక ఆ మురికిలోనే ఉండిపోయి నక్క ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. చివరికి వర్షం పడి చర్మం మెత్తబడే వరకు ఆ నరకంలోనే ఆ నక్క ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఉడుముతో కబట్టి యురిదిగా లాగిన మొండి పట్టుదల. నక్క ఏనుగు మాంసం కోసం చూపిన పట్టుదల ఉడుం పట్టు వంటిది. సింహం, పులి వంటి ప్రమాదకరమైనటువంటి జంతువులు వచ్చినా గాని భయపడకుండా తన లక్ష్యం అంటే ఏనుగు మాంసాన్ని తినడం కోసం అక్కడే పట్టుబట్టి కూర్చుంటుంది. నడుగు విడక పూని యానియుండు, లక్ష్యం విడకపోవడం. ఉడుము తన అడుగును ఎలాగైతే వదలదో నక్క కూడా ఏనుగు చర్మాన్ని చీల్చే వరకు తన ప్రయత్నాన్ని వదలలేదు. తన తెలివితేటలన్నీ ఉపయోగించి లోపలికి ప్రవేశించింది. మురికి పైన జేర ముదమందవలనట్లు అధమమైన దానిపైన ఆశపడ్డది. ఇక్కడే వేమన అసలైన నీతి మనకు బోధపడుతుంది. ఉడుంపట్టు మంచి పని మీద ఉంటే అది గొప్పతనం అవుతుంది. కానీ నక్క పట్టుపట్టింది దేనికోసం? కుళ్ళిపోయిన మాంసం కోసం. ఏనుగు కడుపులోని మురికి లోపల చిక్కుకొని కూడా అది మొదట ఆ మురికినే స్వర్గంగా భావించింది. కానీ చివరాఖరికి ఏమైపోయింది? ఆ మురికి భరించలేక నానా అవస్థలు పడ్డది. వేమన గారు చెప్పినట్లు లోకంలో చాలామంది మనుషులు కూడా అంతే. వారు అసాధారణమైనటువంటి పట్టుదలను కలిగి ఉంటారు. కానీ ఆ పట్టుదల దేనికోసం అంటే కేవలం శారీరక సుఖాల కోసమో, తాత్కాలికమైనటువంటి ఆశల కోసమో, లేదా ఇతరులకు కీడు చేసే మురికి పనుల కోసమో అయి ఉంటుంది. నక్క ఏనుగు కడుపులోని మురికిని ఆశించి ప్రాణ సంకటంలో పడినట్లు మనిషి తన పట్టుదలను నీచమైన విషయాలపైన కాక ఉన్నతమైన జ్ఞానంపైన, సన్మార్గంపైన ఉంచాలి. పట్టు పట్టడం ముఖ్యం కాదు, సరైన విషయాలపైన పట్టుపట్టడం చాలా ముఖ్యం. ఇప్పుడు వెనువెంటనే మనం బౌద్ధుల జాతక కథల్లోని కథ కూడా విందాం. పూర్వం వారణాసిలో బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్న కాలంలో బోధిసత్వుడు ఒక గొప్ప పండితుడిగా జన్మించి ప్రజలకు ధర్మబోధ చేసేవాడు. ఒకనాడు ఒక ఏనుగు అడవిలో తిరుగుతూ మదించిన స్థితిలో ఉండి ఒకచోట మరణిస్తుంది. ఎండ తీవ్రతకు ఆ ఏనుగు శరీరం ఉబ్బి కుళ్ళిపోవడం మొదలవుతుంది. ఆ కుళ్ళిపోయిన మాంసం నుంచి వచ్చే దుర్వాసన ఒక ఈగను ఆకర్షిస్తుంది. ఆ ఈగ ఆ ఏనుగు కళేబరం పైన వాలి కుళ్ళిన మాంసాన్ని తిని, ఆహా, ఇంతకంటే రుచికరమైన ఆహారం ఈ లోకంలోనే లేదు, ఇదే నా స్వర్గం, ఈ ఏనుగు శరీరాన్నే నా నివాసంగా మార్చుకుంటాను అని నిశ్చయించుకుంటుంది. అది ఎంతటి మొండి పట్టుదల అంటే, ఉడుంపట్టు అంటే ఆ ఏనుగు మాంసం మురికిగా ఉన్నా, కంపు కొడుతున్నా అది దానిని వదలడానికి ఇష్టపడదు. అట్లా రోజులు గడిచిపోతున్నాయి. ఎండకు ఏనుగు చర్మం ఎండిపోయి గట్టిగా మారిపోయింది. ఆ ఈగ లోపలికి వెళ్ళడానికి ఉన్న చిన్న రంధ్రం కూడా మూసుకుపోయే స్థితికి చేరుకుంది. బోధిసత్వుడు ఆ మార్గంలో వెళ్తూ ఆ ఈగ పరిస్థితిని చూసి ఇలా హెచ్చరించాడు. ఓ ఈగ, ఈ శవం త్వరలో పూర్తిగా ఎండిపోతుంది, లేదా అడవి జంతువుల పాలవుతుంది. ఈ మురికిని వదిలిపెట్టి స్వచ్ఛమైన పూల తోటకు వెళ్ళిపో అని చెబుతాడు. కాని ఆ ఈగ మురికిపైన జేర ముదమందవలనట్లు అన్నట్టుగా ఆ కుళ్ళిన మాంసం పైన ఉన్న మోహంతోటి, నాకు ఈ మురికిలోనే సుఖముంది, నేను దీన్ని వదిలి రాను అని మొండిగా సమాధానపడిపోయి అక్కడే ఉంటుంది. చివరికి ఆ ఏనుగు శరీరం ఎండిపోయి రంధ్రం మూసుకుపోవడంతో ఆ ఈగ లోపలే చిక్కుకొని ఊపిరాడక ఆ మురికిలోనే ప్రాణాలు వదిలేస్తుంది. ఉడుముతో కబట్టి యురిదిగా లాగిన, ఉడుము తన పట్టుదలను ఎలా వదలదో జాతక కథలోని ఈగ కూడా ఏనుగు శవాన్ని వదలకూడదనే మొండి పట్టుదలను కలిగి ఉంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా ఆ పట్టుదలను వదులుకోవడానికి సిద్ధపడలేదు. నడుగు విడక పూని యానియుండు, ఉడుమును ఎంతలాగినా అది భూమిని ఎలా అంటిపెట్టుకుని ఉంటుందో ఈగ కూడా బోధిసత్వుడు ఎన్ని హితోక్తులు చెప్పినా తన అడుగు మార్చుకోలేదు, తన స్థానాన్ని మార్చుకోలేదు. ఆ కుళ్ళిన శరీరాన్ని అంటిపెట్టుకుని అట్లాగే ఉండిపోయింది. మురికిపైన జేర ముదమందవలనట్లు. ఈ పద్యంలోని అత్యంత కీలకమైనటువంటి భాగం ఇది. వేమన ఈ పద్యం ద్వారా చెప్పే నిగూఢ సత్యం ఏమిటంటే, పట్టుదల అనేది ఒక శక్తి. అది ఉడుముకు ఉన్నట్లుగా బలంగా ఉండాలి. కానీ ఆ శక్తిని ఈగలాగా మురికి, దుర్గుణాలు, అశాశ్వత సుఖాల మీద ఉపయోగిస్తే నాశనం తప్పదు. అదే పట్టుదలను సన్మార్గం పైన, జ్ఞానం పైన ఉపయోగిస్తే మనిషి మహోన్నతుడవుతాడు. ఈ జాతక కథ వేమన పద్యానికి ఒక పరిపూర్ణమైనటువంటి
ఉదాహరణగా నిలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం ఏమిటి? వేమన పద్యం, పంచతంత్రం మరియు జాతక కథల సారాన్ని పట్టుబట్టడం గొప్ప కాదు, పట్టిన పట్టు మంచి కావడం గొప్ప. ఉడుము పట్టు లాంటి మొండితనం ఉండాలి, కానీ అది మురికి వైపు కాక ప్రగతి వైపు ఉండాలి. గురి తప్పినా పర్వాలేదు, కానీ నీవెంచుకున్న మార్గం మురికిది కాకూడదు. తప్పుడు లక్ష్యం కోసం పడే తాపత్రయం ఈగ కుళ్ళిన మాంసం కోసం పడే పట్టుదల లాంటిది. అజ్ఞాని మురికిలో ఆనందాన్ని వెతుక్కుంటాడు, జ్ఞాని మురికిని వదిలి వెలుగు వైపు ప్రయాణిస్తాడు. జాతక కథలోని ఈగలాగా అశాశ్వతమైన సుఖాలకు బానిస కాకూడదు. నిలకడలేని పట్టుదల నీటి మీద మూట వంటిది. నీచమైన వాటిపైన పట్టుదల ప్రాణ సంకటం వంటిది. మనం దేనిని గట్టిగా పట్టుకుంటున్నామో తరచుగా సరిచూసుకోవాలి. నీ శక్తి నీ పట్టుదలలో ఉంది. నీ వ్యక్తిత్వం నీవు ఎంచుకున్న విషయం పైన ఉంది. మంచి ఆశయం కోసం ఉడుము పట్టు పడితే విజయం వరిస్తుంది. చెడు కోసం పడితే పతనం తప్పదు. మురికిని చూసి మురిసిపోయే గుణం ఉన్నంతకాలం మనిషికి అసలైన సుఖం అంటే ఏమిటో అర్థం కాదు. పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఉండాలి, కానీ అది సత్యం కోసం మాత్రమే అయి ఉండాలి. ఈ మాటలు మనల్ని మనం ప్రతిరోజు ప్రశ్నించుకోవడానికి సహాయపడతాయి. నేను పడుతున్నటువంటి ఈ తాపత్రయం సరైన దానికోసమేనా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి అంశం, మంచి పద్యం, మంచి కథతో మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.